ముందే చెప్పాను కదా వదినా, నిద్ర లేపితే సీత తిడుతుంది అని. నిద్రపోతున్న గాడిదని లేపొద్దు అని నేను చెప్పిన వినకుండా తీసుకొచ్చాను. పద. మహా 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 ఒక్క నిమిషం మహా ఒక్క నిమిషం. సీత మొహం చూసి వెళ్దాం. సీతను బయటికి పిలువు. సీత, ఒక్కసారి బయటికంటూ వస్తావా? వాళ్ళకి వేరే పని పాట లేదా? ఎప్పుడు చూడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంటే అడుక్కు తినేవాళ్ళే నయం. అదేంటి సీత ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తుంది? సీత వాయిస్ రికార్డెడ్ అని వీళ్ళకి డౌట్ వస్తుందేమో. ఆ, అంటే సీతకి ఈ మధ్య కొంచెం చాదస్తం వచ్చింది వదినా. ఈ వయసులో చాదిస్తావేంటి? ముందు తన్ని బయటికి రమ్మని చెప్పు. నువ్వు బయటికి వచ్చే వరకు వదిన వాళ్ళు వెళ్ళేలా లేరు సీత. సీతను రమ్మంటే ఇదొచ్చిందేంటి? సీత కోపం అలాగే ఉంటుంది వదినా. మొహం చూపించమంటే అంత కోపం ఎందుకు? ఇప్పుడు ఇది విసిరింది, మళ్ళీ డోర్ కొడితే ఏం విసురుతుందో. అనవసరంగా సీత మొహం చూడాలని దానితో మొహం పగిలగొట్టించుకోవడం ఎందుకు? పద. అది కాదు మహా. వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ముందే సీత వాయిస్ రికార్డ్ చేయడం మంచిదైంది. అవును, లేదంటే సీత దొరికిపోయేది. ఎలాగో గండం గడిచింది. ఇక్కడ సీత గండం అయితే గడిచింది. అక్కడ సీత మిథునలా రామ్తో కలిసి ఏం చేస్తుందో. గన్ ప్లాన్ మిస్ అయింది. కత్తి ప్లాన్ మిస్ అవ్వకూడదు గౌతమ్. ఈ కత్తికి నాకు చాలా బంధం ఉంది. ఇలాంటి కత్తులతో ఎన్నో జాతరలు చేశాను. నేను విసిరే కత్తి ఆ రామ్ గాడి గుండెల్లో లోతుగా దిగుతుంది. ఈసారి వాడి చావు కన్ఫర్మ్. నువ్వు దూరంగా ఉండి నేను చేసే జాతరని చూస్తూ ఉండు. సరే. రే రామ్, నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు.
ఓకే, మేము మనీ రెడీ చేస్తాం. మీరు డాక్యుమెంట్స్ రెడీగా ఉంచండి. ఒక మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం. అలాగే బాబు, మీరు చల్లగా ఉండాలి. రేఖ, నీకేం కాలేదు కదా? హ? నిజం చెప్పు గౌతమ్, నువ్వు నన్ను చంపడానికే కదా ప్లాన్ చేసా? లేదే, రామ్ని చంపడానికే కత్తి విసిరాను. మరి కత్తి రామ్ వైపు వెళ్లకుండా నా వైపు ఎందుకు వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. కస్తుంటే నా గొంతులో దిగేది తెలుసా? సెంటీమీటర్ దూరంలో చావుని తప్పించుకున్నాను. రామ్ రెండోసారి చావుని తప్పించుకున్నాడు. కొత్త ఆప్షన్ కూడా వేస్ట్ అయింది. ఇంకేం ఆప్షన్ ఉంది? ఉరితాడుంది, విషం ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒక దాంతో రామ్ చావటం పక్కా. ఇలాగే అంటాం, ఏది సరిగ్గా చెయ్యం. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పద. రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీకి పొలాలు ఇవ్వడానికి ఒప్పించాం. ఇట్నుంచిటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్కి స్లాట్ తీసుకుని రిసార్ట్కి వెళ్ళి రూమ్ వెకేట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. అదేంటి, మనం ఈ రోజు రేపు ఇక్కడే ఉండాలి. వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకెందుకు ఇక్కడ? ఏ ఊరి పొలాలు మాత్రమే కాదు, ఆ పక్క ఊరి పొలాలు కూడా కావాలి. ఆ రైతులతో మాట్లాడాలి. రేపు ఆ ఫార్మర్స్తో మాట్లాడదాం. ఫ్యాక్టరీకి ఎంత పొలం కావాలి? ఇది సరిపోదా? ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని డాడ్ చెప్పారు. మినిమం 1000 acres కావాలి. ఆ సైట్ని ఫోటో తీసి డాడ్కి పంపించాలి. ఏయ్, మీద పడతావేంటి? దూరంగా ఉండు. నేనేమైనా కావాలని మీద పడ్డానా? ఫోటోలు తీస్తే పొరపాటున పడ్డాను. పొరపాటునైనా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరి టచ్ మీ నాట్లా ఉండద్దు రామ్. అప్పుడప్పుడు నాటీగా కూడా ఉండాలి. నాకేం అవసరం లేదు, జస్ట్ డూ యువర్ వర్క్. హాయ్ రా, హౌ ఆర్ యు? ఎవరు రామ్? గర్ల్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. అబ్బా, బాగా ఎండగా ఉంది, దాహం వేస్తుంది. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను. దగ్గరలో మంచినీళ్ళు ఉన్నాయో లేవో. హాయ్, తాటికల్లు వంటికి చాలా మంచిది. ఎలాగో దాహం వేస్తుంది కదా, మంచినీళ్ళకు బదులుగా కళ్ళు తాగితే దాహం తీరుతుంది, చలువ కూడా చేస్తుంది. దగ్గరలో ఎవరు లేరు. చెట్టు ఎక్కి కళ్ళు తీసుకోవడం ఎలా? ఐడియా.
అప్పుడే అమృతం అయిపోయిందా? ఆహా. ఓకేరా, ఉంటాను. వచ్చాక కలుద్దాం. సీయురా, బాయ్. ఈ పాటికి రామ్ మిథునలు ఫామ్ హౌస్ కి రీచ్ అయి ఉంటారు. వాళ్ళక్కడ ఏం చేస్తున్నారో మిథునకి ఫోన్ చేసి కనుక్కో. నేను అదే అనుకుంటున్నాను. మిథునా, మిథునా, ఈ మిథున ఎక్కడికి వెళ్ళింది? హలో, ఆ, హలో మిథున, ఎక్కడున్నారు? ఎవరివే నువ్వు గాడిద? మిథునా, నేను నేను మిథున. నేనంటే ఎవరా? నీకు పేరు లేదా? ఇడియట్. ఏమైంది మిథునకు ఇలా మాట్లాడుతోంది? మిథున, నీతో మాట్లాడుతుంది మహాలక్ష్మి. నువ్వెవరే? అడ్డగాడిదా? అమ్మో, మిథునకేదో అయ్యింది మహా. మిథున ఎవరే? కొండముచ్చు. నేను సీతను. సీత? అవును, సీతనే మాట్లాడుతున్నాను. మిథునకు కాల్ చేయబోయి సీతకు చేసేవేంటి మహా? ఇది మిథున నెంబరే. మళ్ళీ మిథున అంటారేంటే? చింపిరి చింపాంజిల్లారా, జడల బర్రెల్లారా, మీ ముక్కు చెవులు కోసి కారం పెడతా. నన్ను రామమ్మను దూరం చేస్తారా? మీ చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటా. ఓహ్ వామ్మో, ఇది ఖచ్చితంగా సీతే మహా. మిథునకి కాల్ చేస్తే సీతకి ఎలా వెళ్ళింది? మీ కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయటే. సీత ఎవరో మిథున ఎవరో తెలీదా మీకు? చెవుల్లో సీస పోసుకున్నారా? మీ మధురు మోకాల్లో పెట్టుకున్నారా? ఫోన్లో ఎవరిని తిడుతున్నావు మిథున? ఇంకెవరిని? తాటకి సూర్పనగలని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నాకేమవుతుంది? నేను చాలా ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఉన్నాను. ఓ గాడ్, మిథున తాటి కళ్ళు తాగేసినట్టుంది. రామ్ వాయిస్ వినిపిస్తుంది మహా. అక్కడ రామ్ అన్నట్టున్నాడు. రామ్, రామ్, హలో మిథున. నాకు ఫోన్ చేసి రామ్ రామ్ అంటున్నావేంటే? గండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తా. ఫోన్లో ఎవరు మిథున? చెప్పాగా, లంబు జంబు అని. ఎటివు? ఓ, హలో, ఎవరు? రామ్, నేను. మీరా పిన్ని? మిథునకి ఏమైంది అలా మాట్లాడుతోంది? తను పొలంలో తాటికల్లు తాగేసింది పిన్ని. మత్తులో మాట్లాడుతుంది. ఆ, మిథున తాగితే ఏ కాస్ట్లీ వైనో తాగాలి కానీ చీప్గా తాటికల్లు తాగడం ఏంటి? చెట్టు కట్టిన కొండను చూసి వాటర్ అనుకుని తాగేసినట్టుంది పిన్ని. ఓకే రామ్, మిథునని జాగ్రత్తగా ఫామ్ హౌస్కి తీసుకెళ్ళు. నేను తర్వాత కాల్ చేస్తాను.
పద మిథున, ఎక్కడికి? ఫామ్ హౌస్కి. ఎందుకు? నువ్వు వాటర్ అనుకుని విలేజ్ వైన్ తాగేసావు. ఆ, నీకు మత్తెక్కింది. లేదే, నేను బానే ఉన్నాను. నేను సరిగా నిలబడతాను. ఏంటి రామ్, ఎందుకు నన్ను టచ్ చేయొద్దని? ఇప్పుడు నువ్వే టచ్ చేస్తున్నావు. ఇలా తోసేసావండి రామ్. నేను తోసేలేదు, నువ్వే పడిపోయావు. నన్ను కాస్త లేపు. లేపవయ్యా మగడా. నన్ను ముట్టుకుంటే నీ శీలమేం పోదులే. నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళే, వదిలేస్తే మళ్ళీ పెడతాను. నాకు ఇదేం కర్మరా బాబు. ఏంటి అంటున్నా? ఏం లేదు, పద పద. కళ్ళు తాగిన మిథున సీతలా మాట్లాడడం ఏంటి అర్చన? తాగిన వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు మహా. ఎంత తాగినా మిథున సీతలా బిహేవ్ చేయడం ఏంటి? తాగితే లాజిక్ ఉండదు కదా మహా. అంతేనంటావా? అంతే మహా, తను మిథునే, ఎక్కువ ఆలోచించుకో. ఆగిపోయావేంటి రామ్? కమ్ ఇన్. రామ్, రియలీ యువర్ జీనియస్. ఫార్మర్స్తో చక్కగా మాట్లాడి ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పించావు. నీలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడు నన్ను ఎందుకు పోగొడుతున్నావు? టాలెంట్ ఎక్కడున్నా అప్రిషియేట్ చేయడం నాకు అలవాటు. థ్యాంక్స్. రామ్, ఎక్కడికి వెళ్తున్నావు? హాల్లోకి. ఎందుకు? అక్కడ సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటాను. ఇక్కడ చేసుకోవచ్చు కదా. నైట్కి నేను ఈ రూమ్లో ఉండనని చెప్పాను కదా. నువ్వు ఇక్కడ పడుకో, వర్క్ అవగానే నేను అక్కడే సోఫాలో పడుకుంటాను. అహో, కమ్ ఆన్ రామ్, ఇద్దరం ఒకే రూమ్లో పడుకుందాం. సారీ, నా సీతతో తప్ప నేను వేరే ఎవరితోనూ ఒకే రూమ్ షేర్ చేసుకోను. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు రామ్? ఒక బాయ్ ఒక గర్ల్ ఒకే రూమ్లో పడుకుంటే ఏమవుతుంది? ఎంతమంది ఆడ మగ బ్యాచులర్స్ కలిసి ఉండట్లేదు? మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు, నాకైతే అది ఇష్టం ఉండదు. ఏ, ఇద్దరం ఒకే రూమ్లో ఉంటే ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నావా? నా టైం బాగోలేక నన్ను రిజెక్ట్ చేశావు, కానీ లేదంటే ఈ పాటికి మన పెళ్ళైపోయి ఇలాంటి ఫామ్ హౌస్కి హనీమూన్కి వచ్చిండేవాళ్ళం. ఇలా మాట్లాడితేనే నాకు నచ్చదు, అందుకే బయటికి వెళ్తున్నాను. ఓకే రామ్, మనం లవర్స్ కాదు, కపుల్స్ కాదు, అట్లీస్ట్ ఫ్రెండ్స్గా అయినా ఉండొచ్చు. నాకు లవర్ అయినా, వైఫ్ అయినా, ఫ్రెండ్ అయినా అన్నీ సీతే. ఒక భర్తకు ఒక భార్య ఉండాలి అనేది నీ థియరీ, కానీ ఒక మనిషికి ఎంతమందైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. నన్నెందుకు ఎనిమిలా చూస్తున్నావు? నువ్వు నా ఫ్రెండ్వి కాదు, ఎనిమీవి కూడా కాదు. వీఆర్ బిజినెస్ పార్ట్నర్స్ ఓన్లీ.
అలా అయితే మనం కలిసి ఉండొచ్చు కదా. నేను కంఫర్ట్గా ఉండలేను. నాకు నీ మీద నమ్మకం ఉంది రామ్. నాకు నీ మీద నమ్మకం లేదు. వాట్? నేనేం చేశాను? పొలంలో కళ్ళు తాగి ఏం చేశావో మర్చిపోయావా? ఓహ్ కమ్ ఆన్ రామ్, అది జస్ట్ ఫన్.